ఈ రోజు మన ఈ వీడియోలో ఇండియన్ కరెన్సీ అదే 100, 500, 2000 రూపాయల నోట్లను ఎలా తయారు చేస్తారు, నకిలీ నోట్లను ఎలా గుర్తించాలి, మన ఇండియన్ కరెన్సీ నోట్లను ఎక్కడ ప్రింట్ చేస్తారు, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ కాయిన్స్ ని ఎలా తయారు చేస్తారు, ఇలా నోట్లపై స్టార్ గుర్తు కనిపిస్తే దానికి అర్థం ఏంటి, మన ఇండియన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ మరియు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిజైన్ చేస్తారు. అలా డిజైన్ చేసిన నోట్లను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే ఆ నోట్లను ముద్రిస్తారు. మన ఇండియన్ కరెన్సీ నోట్లను కాగితంతో కాకుండా కాటన్ మరియు స్పెషల్ ఫైబర్స్ తో తయారు చేస్తారు. ఇందువల్ల నోటు బలంగా తేమకు తట్టుకునేలా ఉంటుంది. కాగితంతో చేసిన నోట్లు త్వరగా చిరిగిపోతాయి, కానీ కాటన్ తో చేసిన నోట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి. ప్రతి నోటుపై ఉన్న రంగు, గాంధీ గారి ఫోటో, అశోక్ ఆంబ్లం మరియు భాషలన్నీ ఒక ప్రత్యేక డిజైన్ ప్రకారం ఉంటాయి. ఇటీవల కాలంలో మన దేశంలో నకిలీ నోట్లు చాలా పెరిగిపోయాయి. 500 నోట్లలో 101.9%, 2000 నోట్లలో 54.16% నకిలీ నోట్లు పెరిగిపోయాయి. ఇలాంటప్పుడు నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్. నోటును కంటికి ఎదురుగా పట్టుకొని చూస్తే మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది. దీన్ని కొంచెం కిందకి వంచి చూస్తే ఆ థ్రెడ్ బ్లూ కలర్ లోకి మారుతుంది. అంటే ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే థ్రెడ్ 45 డిగ్రీలు వంచి చూస్తే నీలం రంగులోకి మారుతుంది. ఈ రంగుల మార్పు నకిలీ నోట్లలో కనిపించదు. రెండోది లాంటెంట్ ఇమేజ్. నోటు ఎడం వైపు కింద భాగంలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ లోపల ఏముందో మాత్రం స్పష్టంగా కనిపించదు. లాంటెంట్ ఇమేజ్ అంటే దాగి ఉన్న చిత్రం అని అర్థం. నోటు ఎడం వైపు కింద భాగంలో కనిపించే ఇమేజ్ లోపల ఆ నోటు విలువ నంబర్ రూపంలో దాగి ఉంటుంది. ఆ ఇమేజ్ పై లైట్ పడేటట్లు చేస్తే దాని లోపల దాగి ఉన్న లాంటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. మూడోది సీ త్రూ రిజిస్టర్. నోటుకు ఎడం వైపు 500 అనే సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనబడుతూ మరొక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. దీనికి సరిగ్గా వెనక భాగంలో కూడా అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే 500 అనే సంఖ్య స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగోది బ్లీడ్ లైన్స్. నోటికి రెండు వైపులా నల్లని లైన్స్ ఉంటాయి. 500 రూపాయల నోటుకి రెండు వైపులా ఈ లైన్స్ 5 ఉంటాయి. ఈ లైన్స్ ను చేతితో తాకినప్పుడు ఒత్తుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. 7 లైన్స్ ఉంటే 2000 రూపాయల నోట్ అని, 4 లైన్స్ ఉంటే 100 రూపాయల నోట్ అని తెలుస్తుంది. ఆరోది న్యూ నెంబరింగ్ ప్యాటర్న్. 2015 తర్వాత నోటుపై కుడివైపు కింద భాగంలో ముద్రించి ఉండే సంఖ్యలో ఒక సెక్యూరిటీ ఫ్యూచర్ ఏర్పాటు చేశారు. ఆ సంఖ్యని ఎడం వైపు నుంచి కుడివైపు చూస్తున్నప్పుడు సంఖ్య సైజు పెరుగుతుంది. అయితే ఆ సంఖ్యకు ముందుండే 3 ఆంగ్ల అక్షరాల సైజు మాత్రం పెరగదు. అవన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ తర్వాత వచ్చే 6 అంకెల సైజులో ఒక్కో సంఖ్య సైజు కుడివైపు పెరుగుతూ ఉంటుంది. ఈ సంఖ్య ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదు. మన ఇండియన్ కరెన్సీ నోట్స్ ని ఎక్కడ ప్రింట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఉన్న 4 ప్రింటింగ్ ప్రెస్లలో నోట్లను ముద్రిస్తారు. ఈ ప్రింటింగ్ ప్రెస్లు 2 సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మొదటిది భారత్ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థకు చెందిన ప్రింటింగ్ ప్రెస్లు కర్ణాటకలోని మైసూరులో మరియు వెస్ట్ బెంగాల్ లోని సాల్బోన్ లో ఉన్నాయి. రెండోది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ సంస్థకు చెందిన ప్రింటింగ్ ప్రెస్లు మహారాష్ట్రలోని నాసిక్ మరియు మధ్యప్రదేశ్ లోని దివాస్ లో ఉన్నాయి. ఈ 4 ప్రింటింగ్ ప్రెస్లలో మన ఇండియన్ కరెన్సీని ముద్రిస్తారు. ఇప్పుడు 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ కాయిన్స్ ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మన దేశంలో కాయిన్స్ ని తయారు చేసేది భారత్ ప్రభుత్వం. ఈ కాయిన్స్ ని ముంబై, హైదరాబాద్, నోయిడా మరియు కలకత్తా ఈ 4 ప్రదేశాల్లో తయారు చేస్తారు. మొదటిగా కాయిన్స్ తయారు చేయడానికి అవసరమైన నికెల్, కాపర్, జింక్ మిశ్రమాన్ని పెద్ద రోల్స్ రూపంలో తయారు చేస్తారు. ఈ రోల్స్ లను మిషనరీ ఉపయోగించి చిన్న రౌండ్ షేప్లుగా కట్ చేస్తారు. ఆ తర్వాత కాయిన్స్ పై స్పెషల్ డైస్ ద్వారా అశోక ఆంబ్లం, 1 రూపీ, 2 రూపీ గుర్తులు, ఆ కాయిన్ ని ఏ సంవత్సరంలో తయారు చేశారు లాంటి వివరాలు ముద్రిస్తారు. ఆ తర్వాత ఆ కాయిన్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. సరిగ్గా ఉన్న కాయిన్స్ ని ఆర్బీఐకి పంపించి అక్కడ నుండి బ్యాంకుల ద్వారా ప్రజలకు పంపుతారు. మీరు కొన్ని నోట్లపై సీరియల్ నంబర్ చివర స్టార్ గుర్తు ఉండడం చూసే ఉంటారు. ఇలాంటి నోట్లను రీప్లేస్మెంట్ నోట్స్ అంటారు. అంటే ఒక ప్యాక్ లో 100 నోట్లు ముద్రించినప్పుడు అందులో ఒక నోట్ పాడైతే దానికి బదులుగా అదే సీరియల్ నంబర్ రేంజ్ లో స్టార్ గుర్తుతో ఒక నోట్ పెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కల్లో గందరగోళం రాకుండా ఉంటుంది. మన మానవ జీవ చక్రం సుమారు 100 సంవత్సరాలు ఉంటుంది. అలాగే కరెన్సీ నోటుకు కూడా మరణం ఉంటుంది. 10 రూపాయల నోట్ జీవితం సుమారు 1 నుండి 2 సంవత్సరాలు. 500, 2000 వంటి పెద్ద నోట్ల జీవితం సుమారు 4 నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. నోటు పాడైనా లేదా మరీ ఎక్కువగా వాడబడితే బ్యాంకుల నోట్ ను ఆర్బీఐకి పంపిస్తాయి. అప్పుడు ఆర్బీఐ స్ట్రెడ్డింగ్ మిషన్ల ద్వారా పాత, పాడైపోయిన నోట్లను ధ్వంసం చేస్తుంది.